అమ్మ రావాలి. చెప్పే బాబు. అమ్మ మన రైస్ మిల్ దాకా పోయేస్తా. సరే బాబు పోయిరా. ఏ లక్ష్మి బిడ్డ ఒక్కతే ఉంటది పైదం. నాకు పని పాట లేదా, ఇంట్లోనే ఉంటా అనుకుంటానవా? నేను మహిళా సంఘంలో గ్రూప్ లీడర్ని. పైసలు కట్టి అటు నుంచి అటు మీటింగ్ చూసుకొని రావాలి. ఏంది నువ్వు గ్రూప్ లీడర్ వై పైసలు కట్టకపోతే బిడ్డ ఒక్కతే ఉండదు. బాబు నేనేమన్నా చిన్నపిల్లనా బాబు? ఇంటికట నేను ఎందుకుండా చెప్పు. పిన్ని నోని గట్ల చెప్పు మీ బాపుకు, ప్రతి దానికి నీ దగ్గరనే ఉన్నామంటాడు. సరే పిన్ని, నేను ఇప్పుడు చెప్పిన కదా బాబు, నువ్వు పోయిరా పోయే. నీకు రాను రాను బాగా మాటలు ఎక్కువైపోతున్నాయి. ఏమని ఇప్పుడు నిన్ను నేను ఏమో పని పాట లేనట్టు ఇంట్లోనే ఉండాలన్నట. ఏంది పిన్ని, బాబు ఏమని అంటే చాలు వెంటనే మరవబడతావు. ఆయన చెప్పిన దానికి ఊ అంటే సరిపోతుంది కదా. మర్రబడకపోతే ఏం చేయాలి? లేకపోతే నా మెడలకి కూసుంటాడు. ఆయన చేసుకున్నాడే మా ఎక్కువ. గట్లెందుకు అంటాను పిన్ని? మా బాబు గురించి అన్ని తెలిసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు గట్లెందుకు అంటారో చెప్పు. అన్ని తెలిసే చేసుకున్న తల్లి. నీ గురించి తెలుసు, నీ బాబు గురించి తెలుసు. ఇప్పుడు నీ జాగలో నువ్వు ఉండు, నా జాగలో నేను ఉంటా. ఏమో బయట పెడదాం అనుకుంటాను. ఏంది సపరేట్గా పోయి నుంచి లేని కంపల పడ్డా నా రాత పాడుగా. శంకరి ఏంది ఆ సెల్ ఫోన్ తోటి ఆడతాను, ఎద్దోలు తింటాను పంటాను, పని పాడలేదేంద్రా? నీ అవ్వ ఇంకేం పని చేయాలనే? నువ్వేమిటివి? నన్ను ఏనిస్తావా? అట్లా కాదురా శంకరి, ఏమన్నా అంటేనో కోపానికి రాబడుతుంది. పెయ్యి మీద 30 ఏళ్ళు పడ్డాయి, ఉత్తగా ఊరు మీద తిరగబడుతుంది కాదురా. ఎవరైనా ఇస్తారా పిల్లను? ఏదన్నా పని చేసుకుంటేందిరా? నీ అవ్వ ఉత్తగా నేనెందుకు తిరుగుతానే? కమ్మ గంటి పెడతాను, తిన్నది అరగంటే ఊరు మీద తిరగద్దా? అయితే గాని పిల్లని ఎవరన్నా ఇత్తరారా అంటాను. చూసి పెట్టు, 2 గంట వాళ్ళతో ఆడుకుంటువే బాపు. బతుకులు చెడా అబ్బా కొడుకో, ఈ మాటలు మాట్లాడడానికి సిగ్గులేదారా? బాబు ముందు నేను అది మాటలు మాట్లాడేది. అవ్వో మరి నువ్వు కొడుకుతోటి మాటలు మాట్లాడేది ఇవ్వేరానే? అవురే శంకరి, నీకేమని చెప్పాలరా? నువ్వు చిన్న పోరని కాకపోతే పెద్ద పోరని కాకపోతే నీ సోపతి గాళ్ళు చదువుకొని మంచి మంచి నౌకర్లు చేస్తాను, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు. నువ్వేమో చిన్న పోరని లెక్క ఇంకా గిట్లా తిరుగుతావురా నువ్వు? నీ అవ్వని ఊళ్ళో ముందుకు నువ్వే అంటాను. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినా మంచిగా ఉండాలి చెప్తానా? అరే శంకర్గా, నువ్వు గిట్లా చేసినావు అనుకో నీ పంత వలుగుతుందిరా. నేను చెప్పినట్టు నువ్వు ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టు వినపోతే నేనేం చెప్తానో చెప్పు. అరే శంకర్గా, చెప్పు తినపోతే స్థిరంగా చూడాలంటారు. నువ్వు గంగల కలుగురా. నాకేందిరా? నీ అవ్వ నేను గంగలు కలిస్తే నువ్వు ఒడ్డు మీద నిలబడి నవ్వు. నువ్వు ఇట్లా ఎన్ని రోజులు ఉంటావో నేను కూడా చూస్తా పో. నీ అక్క గారప్ప సకినప్ప 2 కలుపు తింటే కమ్మగున్నది. ఓయ్ తింటావా? అద్దారా, కూరనికి రోగం బాగున్నది. ఓ రవి అప్ప తింటావారా? అద్దారా, మీకు బాగున్నట్టున్నాయి రో. లేక నేనెత్తే ఉండి మీరెత్తారు. పండ్లు లేవు తప్పడుగా, ముసలోనికి ఏడ పండలేదు. పండ్లు లేకుండా చెక్కులు కూడా కూడా పెడతారే కావచ్చు. శంకరి ఏం చేస్తున్నావురా? కన్ను కనబడతలేవా? అప్పాలు తింటానా? ఏంద్రో చిన్న పెద్ద లేదారా? కన్ను కనబడతలేదు అంటున్నావు. మరి లేకుంటేందే మామ, అప్పాలు తింటే ఏం చెప్తానవురా అంటాను. నీ నోట్ల నోరు పెట్టుడు నా బుద్ధి తక్కువదనం గాని అయితే గాని అప్పాలు చేసుకున్నారా? చేసుకోలే, అడకచ్చుకున్నాం. 8 సంచులైనాయి, అల్లయో 4 నీకు ఇవ్వట్టవా మామ? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అరే కప్పముతాడా, నువ్వు అడకచ్చుకున్న అప్పాలు నేను తీసుకున్నారా? నీ అసొంటి వాళ్ళకు 10 మందికి ఇస్తా. నీ కంటికి ఎట్ట కనబడుతున్నారా? ఎట్లా కనబడతావా మామ? మనుషులు ఎక్కడ కనబడతావు? గుడ్ల కళ్ళు, గద్ద ముక్కు, పొట్టిగా ముద్దున్నావు. రాగురా కంత మీద చంపుతా.
అవ్వ మళ్ళా జోకు మాట్లాడతారేమేందే నువ్వు కొట్టదందుకు నేను గొట్టం పెట్టి కంతలు కాల్చుకో అన్నా నాకు కంతలు లేవు మా అయ్యగారికి ఉన్నాయి అని కొట్టుపో. ఛీ! నీకు దేవుడు అనేటోడు సిగ్గుమానం పెట్టలేదురా. కన్న తండ్రినే వాడు వీడు అంటావురా. లేకపోతే ఏంది మామ ఇంకో ఎద్దోల ఊరు వినవాడు తిరుగుతాను ఏదన్నా పని చేసుకో అంటాడు నేను పని చేసేటోనేనా? అరే మీ అయ్యానుడు కాదురా నేనంటున్నా. ఎద్దుకెద్దు నువ్వు ఏదైనా పని చేసుకుంటే మనిషికి ఒక్కంటికి 1000 రూపాయలు ఇస్తుర్రు. ఏదైనా వేసుకుంటే ఏందిరా మీ అయ్యాన్నది కరెక్టేరా? అవో నువ్వు చెప్పినాక నాకు మానం వచ్చింది కానీ నాకు పని ఇచ్చా ఉన్న కొడుకు దొరకద్దా మామ? నాకు పని ఇచ్చా ఉన్న కొడుకు దొరకద్దా మామ? హట్! అంటే నీకు పని ఇచ్చినోడు ముండ కొడుకారా? అంటే నేను పనిస్తే నేను ముండ కొడుకునేరా? అంటే నేను పనిస్తే నేను ముండ కొడుకునేరా? అంటే నాకు నువ్వు పని ఇస్తావా? ఈ మున్న కొడుకు అన్నమాట వాపస్ తీసుకుంటా అంటే నువ్వు నాకు పని ఇస్తావని నాకు నమ్మకం కుదిరింది మామ. ఈ సంతోషాల 2 అప్పాలు ఒక్కటేసారి కొరుకుతా. అరే శంకర్గా పైసలున్నాయని కూకొని తింటే మనిషికి విలువియ్యర్రా. ఏదైనా పని చేసుకుంటేనే మనిషికి విలువిస్తారు. ఎన్ని రోజులని మీ అయ్య మీద కూకొని తింటావురా? మా ఇంటికి రా రేపు నీకు పని ఇస్తా. మామ గంత బండ గుద్ది చెప్పినాక నాకు మానం రాగానే రేపటి నుంచి మీ ఇంటికి పనికొస్తా సరేనా? సరే సరే ఇంకా అప్పదింటా మామ. ఛీ! ఇంకా నీకు ఈ బొద్దులు పోవారా? ఏదో పని ఇస్తామని సంబరాన్ని అన్న అయితే కానీ నేను నీకు ఇస్తానా? ఏమన్నా మేము ఇంట్లో చేసుకున్నావా? అడకొచ్చినాయనే మళ్ళా పోతే పో అంటారు. అక్క నువ్వు తినకు నేను తింటా. రేపటి నుంచి సినిమా ఇంట్లో పని చేస్తా. ఇప్పుడు మా అయ్యకు పోయి తొడగొట్టి చెప్తున్నా తొలి మాట నీ అవ్వ మీసమ్మెలెత్తా ఊరి విన తిరుగుతావారా అని అన్నాడు కదా. పని దొరికిందిరా పాప అని బల్ల గుద్ది చెప్తా. లక్ష్మి లేదా బిడ్డ పిన్ని? లేదే బాపు గ్రూప్ లో పైసలు కట్టడానికి అనిపోయింది. ఏంది నల్ల మొక్కపోతే నిన్ను ఇచ్చిపెట్టిపోయిందా? నీ వచ్చేదాకుండా అని చెప్తే కదా. బాపు నువ్వు గంతగానం బీపీ పెంచుకోకే. పిన్నో మాట నువ్వో మాట అంటే ఆడ గొడవ అవుతుంది. నాకు భయం అవుతుంది బాపు మీరు ఇట్లా లొల్లి పెట్టుకుంటా అంటే. మీ అమ్ముండంగా నిన్ను ఎంత మంచిగా చూసుకునేదమ్మా. మీ అమ్మ చచ్చిపోయాక నిన్ను మంచిగా చూసుకుంటుందని దాన్ని చేసుకున్నా. నిన్ను ఇచ్చిపెట్టిపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుందమ్మా. నేను బతికేదే నీ గురించి అమ్మా. గట్లెందుకు బాధపడతానవే బాపు? తోడో నీడో ఇప్పుడు పిన్న అయితే మనతో మంచిగానే ఉంది కదనే బాపు. నన్ను మంచిగానే చూసుకుంటాంది. నువ్వేం బాధపడకే బాపు. కాదమ్మా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు అది ఎట్లా చూసుకుంటుందో నాకు తెలియదా? నేను ఏడ బాధపడతానో అని నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. అదైతే రాని దాని సంగతి చెప్తా. బాపు నువ్వు అట్లా అనకే బాధపడకే బాపు. ఏంది ఏమో అయ్య బిడ్డలు బాగా ముచ్చట పెట్టుకుంటారు. నీకేం చెప్పిందో నల్ల మొక్కం ధర? బాపు ఆగో. నా బిడ్డ నుంచి పెట్టట్టు పోవద్దని చెప్పలే? ఓ ముండ కొడుక ఏమైంది? ఎందుకు నీకు అంతగానో కోపం వస్తుంది నా మీద? నీ బిడ్డ ఏమన్నా పాల్లాగే పసిపిల్ల ఏమో వదిలిపెట్టిపోయినా అని గరానికి వస్తాను నా మీదకి? ఏమో మా మహాతాలి నిన్ను అడు పోగానే ఇటు నీ అయ్యకి అన్ని ఎక్కించి చెప్పినావా? నన్ను కొడుతా అంటే తిడతా అంటే లొల్లి పెట్టుకుంటే మంచిగా ఉన్నదా? నీ కళ్ళు చల్లబడ్డావు ఎప్పుడు? అయ్యో పిన్ని నువ్వు నన్ను తప్పు అర్థం చేసుకుంటాను. నేను నీ గురించి ఏం చెప్పలే పిన్ని. ఓ దిక్కువలదానా నీ గురించి ఎప్పుడు తప్పుగా చెప్పలేదే నా బిడ్డ. దాన్ని ఆడిపోసుకుంటున్నావేదే నిన్ను. పిన్ని ఓ నల్ల మొక్క కూడా నీ బిడ్డ కోసం నన్ను కొడతావా? ఉండు నీ సంగతి చెప్తా. అయ్యో పిన్ని బాపు ఎందుకు కొట్టినవే? ఆగమను బాబు. తిట్టాకనే ఊరు మీద పడ్డాడు. ఏం చేస్తాడో ఎక్కడ తిరుగుతాడో. ఓ ముడా కొడుక లుంగిత్తుక 3 రోజులా మీద దుక్కుతారా? ఏ ముండ కొడుకు గిండ కొడుకు అన్నావనుకో ముళ్ళల్లేస్తంతా. ఏమనుకుంటానవో శంకర్ అలియాస్ కంతల సంతి కొడుకు. ఆగు మొన్నటిదాకా పిల్లి లెక్క వన్నావు, ఇప్పుడు పుల్లి లెక్క అవుతాను. ఏంద్రా నీ కథ? కథ కాదు చరిత్ర. తొడగొట్టి చెప్తానా? కొడుకో తొడలు కొట్టకురో. వాపులైతే మళ్ళీ జన్మ ఉందేమంటావు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి రా పైసలు? నీ అవ్వ
నిన్ను తెమ్మన్నదందుకు నేనేమన్నా అల్ల తప్పగాని అనుకుంటానవా? ఇక నుంచి అవసరం లేదు. నీకు మటన్ కావన్నన్నా, చికెన్ కావనన్నా, ఆపు కావనన్నా, పుల్లు బాటిల్ కావనన్నా నీ కొడుకు తెచ్చి పెడతాడే. నీ కొడుకు పని దొరికింది, మంచి రోజులు వచ్చినాయి. అయినా నీకు పని ఇచ్చిన ఎదురెవర్రా? నీ అవ్వ బీపీ 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 బీపీ. నేను చెప్తే నీ చెవులే పని చేయాలి, ఇంకేం పని చేయద్దు. అర్థమైందా? అవ్వ కొడుకో ఏమో ఉషు అంటున్నావు. ఉషు అని ఉసులు పడతావురా. ఇది చలికాలం, ఎండాకాలం కాదురా. నీ అవ్వని నేను అంటే సౌండ్ వచ్చింది, నువ్వు అంటే తుప్పిలు పడతానే. నీ అవ్వ మీ బతుకులు తేడా. అవురా శంకరి, నువ్వానా నేనానా నా ముఖం మీదనే తుంపిర్రు పట్టే. అయితే కానీ నీకు పని ఇచ్చిన వాళ్ళు ఇవ్వాలరా? నీ అవ్వ ఆయన పేరు చెప్తే 10 ఇళ్ళు అనుకుతాయి. ఎవరో చెప్పురా. ఆయన ఎదురుంగత్తే ఎత్తిన తల పైకెత్తరు. అంత పొడుగాడారా? అరే చెప్తా ఈయనే బాపు. చెప్పు. అసుంటి మనిషి దగ్గర నేను అడగకుండా పిలిచి పనిచ్చిండే ఆయనే రైస్ మిల్లు సినిమావా. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. అవ్వ కొడుకో ఆయన నీకు పని ఇచ్చినారా? ఆయన నీకు పని ఇస్తే నువ్వు బాగుపడతావురా. నీకు పిలిచి పిల్లనిస్తారా? గందుకే నాలో మార్పు వచ్చింది. ఈ కాడ నుంచి నువ్వు ఏదంటే అది పడ్డా, ఏదన్నా పడ్డా ఈ కాడ నుంచి నేను చెప్పింది అయినాలే. అర్థమైతుందా? పొద్దున లేవంగానే ఉడుకుడుకు పువ్వండు అంగిస్త్రీ అయ్యి. అర్థమైతుందా? కొడుక నువ్వు ఏదంటే అదే చేస్తారా? అయితే కానీ ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండు. ఏమన్నా కింది మీద అయిందనుకో నీ కాలు ఇరుతారా ఆయనే. గమ్మది మాట్లాడతామేంది? ఆయన ఏమన్నా ఆడిదా పోరా? ముసలోడేనా? ఆయన చెప్పిన పని చేస్తా, జీతం ఇస్తాడు అంతే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అవురా శంకరి, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడు కాదురా. నేను చెప్పేది అది కాదురా. ఆయన చెప్పింది నువ్వు బాగుపడతావురా. గందుకేనే బాగుపడాలనే పనిలో చేరుతానా. అయితేమే కానీ 2 ఆమ్లెట్లు అయ్యి ఈత కళ్ళు తెస్తా. లాస్ట్ ఇక అయిపోతుంది. సరే ఎత్తపోరా. ఇక రేపటి నుంచి పనికి పోడు కదా, ఇక తాగుడు ఉండదు. సరేనా? సరే. మరి అవలి ఇంత మంచిది అనుకోలే. 10 ఇళ్ళలో పోతే 10 మంది 10 రకాలుగా చెప్తారు. నా బిడ్డ ఎంత మంచిగా చెప్తాను నా గురించి. అది కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంటాను. మా పిన్నానికి ఇంత మంచిగా చెప్పుకుంటాను. అదే నా కన్న బిడ్డ అయితే గిట్ల చేస్తున్నా నేను. అయితే ఏంది, ఇప్పుడు నేను దాన్నే కన్న బిడ్డలాగా చూసుకుంటా. అవును, ఇక నుంచి దాన్ని మంచిగా చూసుకుంటా. నువ్వు కూడా తినమ్మా. నేను తర్వాత తింటా బిడ్డ, నువ్వు తిను. అన్నమే చక్కగా తినవు. చాలమ్మా. కొంచెం తిని, ఇది నా ముద్ద. చాలమ్మా. ఇది మీ బాబు ముద్ద. నువ్వు తిను బిడ్డ. తినరా తిను. చాలమ్మా. తినరా. నువ్వు తినక ఎట్లా బక్కగా అయినావు చూడు. తిను. కడుపు నిండిందమ్మా. ఎక్కడ కడుపు నిండిందిరా? నువ్వు గట్లనే అంటావు. అన్నం అంటేనే నీకు దుఃఖం వస్తుంది. ఇక చిన్న ముద్ద తింటే చాలమ్మా. తిను బిడ్డ. తినకపోతే నా మీద ఒట్టు. అబ్బా గట్లా నాకు తినిపి. చిన్న ముద్ద తిను. ఇంకొక వచ్చేసుకోకు నీ మీద. మరి అన్నం తినాలి నువ్వు. తింటది. నీకేం కూర ఇష్టమో చెప్పు. బాబు నాదే తెమ్మంట. చికెన్ తింటావా, మటన్ తింటావా? సరే నేను అప్పటికి చెప్తుంది పిన్ని. తిను. లక్ష్మి అగో బాబు వచ్చినావా? పిన్ని మంచిగా చూసుకోవాలని అన్నావు కదా, చూడు ఎంత మంచిగా చూసుకుంటాందో. ఏమయ్యా, ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా అనరాని మాటలు అన్నా. నన్ను క్షమించయ్యా. ఇక నుంచి నా కన్న బిడ్డ నా రవలే. లక్ష్మి, ఇంతకంటే నాకేం కావాలమ్మా? నీ దానిలో కోరుకునే మార్పే ఇది. ఓ మనిషి, బిడ్డ టమాటా కూరతో సరిగ్గా తింటలేదు. ఏమన్నా పోయి ఇంతంత కౌసుదేపో. ఏంది నీ నోట కౌసా?
నీలోన ఎంత మార్పు వచ్చిందే లచ్చి. ఏం తేవాలరా బిడ్డ? మటన్ కి మదే బాపు. మటన్కి ఏమన్నా తెస్తా. నీ వచ్చే వరకు 4 రొట్టెలు చేసి పెట్టి. చేసి పెడతా కానీ చెప్పుండ్రా. చెప్పండి వస్తా. ఇగో బిడ్డ ఇంత 2 ముద్దలు తిను. చాలమ్మా. తిను బిడ్డ ఇంత 2 ముద్దలు. సినిమావా ఓ సినిమావా. ఏంద్రా శంకరి? అగో ఏంద్రా అంటాను పనిస్తా అంటూ గందిగా వచ్చిన. ఏం పని చేస్తావురా? గోడ కూర్చున్నావే అన్న. ఎందుకురా వేసింది తీస్తావా? నిన్న కాక మొన్న నేర్పించిండ్రా. ఏం పని చేయాలి? అక్కడ కట్టెలనే కొట్టుపో. గొడ్డలు ఉన్నదా? గుడ్డలు ఉన్నది అక్కడనే. సరిపించినావా? అరే సరిపిచ్చే ఉంటది పో. ఎత్తది అవుతుంది కావచ్చు. తెవుతుంది పో. ఎత్తరు మొత్తానికైతే పని ఇచ్చిండు. పదంతా సరిపించింది అన్నాడు బావ. అమ్మా రావాలే. బాపు. నేను పోయేస్తామ్మా. సరే బాపు పోయిరా. లక్ష్మి నేను 15 రోజుల దాకా రాను. బిడ్డ జాగ్రత్త. సరే అమ్మ జాగ్రత్త. సరే బాపు. పోయేస్తామ్మా. పోయిరా. బిడ్డ మహిళా సంఘంలో గ్రూప్ మీటింగ్ ఉన్నది, నేను పోయేస్తా. సరే పోయిరా పిన్ని. అగో నేను ఇంట్లో అన్నం లేదా ఏంది? మేకలు ఆకులు నవ్వులట్టు నవ్వులేస్తాను ఆకులన్నీ. అగో అగో ఏంది పిచ్చోన్ లెక్క నవ్వుతానో నన్ను చూసుకుంటా. అరే పిల్ల మంచిగా మాట్లాడు. పిచ్చోడు గిచ్చోడు అంటాను, నువ్వు పిచ్చదాని లెక్క నవ్వుతలేవా? ఇగో మంచిగా మాట్లాడి చెప్తానా? నువ్వు మా ఇంటి కైకిలికి వచ్చినావు, నన్నే అంటానావా? అంటే కైకిలు వస్తే ఏదంటది వాడు అన్న ఏంది? అగో ఇప్పుడు నేను నిన్నేమన్నా? మీది మీదికి రాకు. ఏది కూడా కైకిలు వచ్చిందని మీదికి వస్తావా? అగో ఇప్పుడు నేను ఏమన్నా అన్నదా? నువ్వే వస్తావు. ఇది అక్కడ ఉన్న మరి ఇక్కడికి ఎందుకంటే మా ఇంట్లో పోతావు ఏంటి? అయ్యో కట్టెలు కొట్టి పొక్కులు వచ్చినాయి, దూపైతుంది, కొన్ని మంచిలు ఇస్తామని వచ్చిన. దానికే ఫీల్ అవుతాను ఏంటి పిల్ల? అయినా మీ బాబు నాకు మామ అవుతాడు. అగో దూపైతే నడింట్లో దాకా వస్తావా? అక్కడి నుంచి అడగాల నువ్వు. అక్కడి నుంచి అడగాలంటావు. నాకేమన్నా అంటారో ఇట్లున్నదా పిల్ల? అబ్బా ఇంకో 2 కట్టలు కొట్టలేదు, అప్పుడు పొక్కులు వచ్చినాయా? ఓయ్ 2 కట్టెలు కొడితేనే పొక్కులు వచ్చినాయి అంటాను. నీ పని చేసేటం లెక్క కనబడతాను పిల్ల. మా అయ్య నీ ముట్టిన కాడ నుంచి కాలు కూడా కింద పెట్టని 30 ఏళ్ళు వచ్చిన. ఇంకో ఇంత గొడ్డు పెరిగినవు ఏదన్నా కట్టం చేసుకుంటే పిల్లని ఇస్తారంటే ఆయన బాధకత్తానా? ఆయన నేను పని చేసే కర్మేంది? ఆయన ఈ పనికి వచ్చింది నయమైంది. ఆయన ఈ పనికి వచ్చింది. అగో వచ్చింది నయమంటున్నావు అంటే నువ్వు వచ్చింది నా కోసమే కదా? ఓ నీ సిగ్గు సింతల్లో పోను కంతగానో సిగ్గుపడతానమేంది? ఊకో పిల్ల, సిగ్గు సింతల్లో పోకపోతే సిగ్గుడు ఎట్టెళ్ళ పోతుందా? అయితే నీతో రోరి కొంత తెలికపోయింది, దూప బాగా అవుతుంది. తాగు కత్తలు సత్తి బాబు.
వాడేస్తా అవ్వో మస్తు దూప కొద్ది ఉన్నావుగా. ఈ ధూప మామూలు ధూప కాదు పిల్ల. ఎన్ని తాగినా నా ధూప ఆరటట్లేదు, ఎన్ని అయినా కూడా నా ధూప ఆరటట్లేదు. సరే గాని పోయి కట్టెలు కొట్టిపోయిగా. ఒక్కసారి మెల్లగా తాగు, మళ్ళీ నీ తెత్తా గాని కడతా కట్టే కొట్టుకో. ఓయ్ ఇటు చూసినా గడికి మాజాలు గాని మెల్ల కొట్టు, కాలుకత్తది గొడ్డలి. అయ్యో రాణి పిల్ల అత్తేమవుతుంది, రక్తం వెళ్తుంది. బాబు ఓ బాబు, ఓరికి జగాలి కొడుక ఎవరు కొట్టిర్రా నిన్ను? ఈ అబ్బా నన్ను కొడతారా అనే ఊళ్ళో చేసేసే దమ్ము ఉన్నదా? కొడతా గిడితే నేనే కొట్టాలి. ఏం లేదు, సినిమా వాళ్ళ ఇంటికి పనికి పోయినా కదా, ఆయన బిడ్డను చూసిందే బాపు బాపు, అబ్బ తోడుకి ఇట్లా ముట్టుకుంటే మాచిపోతుంది బాపు బాపు. నువ్వేం చెప్తావేమో కానీ అవి ఇచ్చి నాకు పెళ్లి చేయమని చెప్పే బాపు బాపు. నీ దండం పెడితేనే బాపు, నీ కాలు పోతేనే బాపు. నీ అబ్బ చెప్పే ఓ బాపు, ఓ బాపు దండం పెడితే అబ్బా ఆమ్రా. ఈ కప్ప ముద్దును చూసి అది ఒప్పుకుంటాది ఆమె. నీ అబ్బా చేసుకుంటా, ఆమె చేసుకుంటా, లేకపోతే సీస పెట్టి కోసుకుంటా, సీస పెట్టి కోసుకుంటా చెప్పే బాబు. అబ్బా అవునే శంకరి, చేసుకుంటా ఆమెనే చేసుకుంటా అంటున్నావు కదరా. రోజు వాళ్ళ ఇంటికే పనికి పోతున్నావు కదరా. మెల్లగా లైన్లో పెట్టు, మెల్లగా లైన్లో పెట్టు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సరేనా బాబు, అదే పనులు ఉంటేనే పోరా. ఉన్నారా? ఏ ఓ పిల్ల, ఏంది తమ్మని పట్టుకొని రాస్తాను లే. మొన్ననే మా బాబు సున్నం వేయించిండు. చూడంగానే గారితో మెల్లంగా మాట్లాడరాదా? అయితే కానీ మీ ఇంట్లో ఎవరు లేరా? మా పిన్ని బయటికి పోయింది. అంటే ఎవరు లేరా? ఎందుకు అంతగా ఎగురుతాను? ఫస్ట్ నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? ఈ కోతి మొగ పొట్టు నన్ను చూసి నవ్వుతాండి ఏంటని అనిపించింది. అంతేనా? అంటే నీకు ఇష్టం కాలేదా? నాకేం ఇష్టం కాదు. అబ్బా అమ్మ తోడు నిన్ను చూసినప్పుడు మా బాబుని పట్టుకొని పోయి చేసుకుంటే నిన్ను వేసుకుంటే లేకపోతే లేదన్నా. ఏమన్నా మీ బాబు? నువ్వు ఎట్లున్నావు ఆమె ఎట్లున్నది నీకు పడుతుందారా, నీకు ఇస్తారా అద్దు అన్నాడు. కానీ నువ్వు ఇసుంటి కోతులకే పడతావన్నావు. కానీ ఇప్పటికి కొలనా నిజమా ఏది తెలుస్తుంది? ఒకసారి చెంపకిచ్చు. పాడిగాని గిచ్చ అంటే తోలు తీస్తావేంది? అయితే కానీ మనం గిట్లనే తిరుగుదామా? ఇక పెళ్లి చేసుకోవద్దా? చేసుకుందాం. ఎప్పుడు చేసుకుందాం? మా బాబుని అడిగి. అప్పుడు మీ బాబుని అడిగితే రాళ్ళు రాని కాళ్ళు కడిగి నెత్తిలో వచ్చి పంచనాలు చేస్తామనుకుంటారా ఏంది? మరి నా ఈపు వరగొట్టి కీమ కీమ చేస్తాడు. అర్థమైంది? మా బాబు చెప్పకుంటే మన పెళ్ళి ఎట్లయితుంది? అబ్బా ఇన్ని రోజులు మీ బాబు చెప్పింది తినవు నాతోటి. తిరిగినా నువ్వే నా వెనకాల తిరిగినావు. అది తిరుగుతానైతే నువ్వైతే వచ్చినావు రా నేనా? చాలతి. లక్ష్మి ఏమైంది? ఏం లేదయ్యా. ఏం ఓకారం తోట పోతుంది? ఏమో మరి అన్నం కూడా నేను ఉడుకుడికిదే పెడతాను, ఏం ఖరాబ్ అయింది కూడా పెట్టలేదు. ఏం పడని వస్తువులు అయితే ఏం పెట్టలేదు కదా? నేనేం పెట్టలేదు మరి. దుకాణంలో ఏమైనా పడని వస్తువు కొనుక్కొని తిన్నదేమో. రైట్ రా బిడ్డ దగ్గరికి. అమ్మా
రమణి ఏమైందిరా? ఏమోనే బాబు అంత కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఏమైంది బిడ్డ? లక్ష్మి ఏమన్నా పడరాని తిన్నదా? ఏమన్నా చెప్పే నాకు. ఏం తినలేదయ్యా. ఏమైనా జ్వరం వచ్చిందా బిడ్డ? ఏం లేదమ్మా. పెద్దమ్మని పిలుచుకురాపో. రమక్కని తీసుకొస్తావు. తీసుకురాపో. కూర్చోమ్మ రమక్క కూర్చోమ్మ కూర్చో. పాక పాక ఇది చూడబాక అసలు ఏమైందో. ఏంది ఏమంటానో రామక్క? కదా ఏమైందా లక్ష్మి? అయ్యో అయ్యో మన కొంప ముంచింది కాదయ్యా. అది ఏమైంది? అది అది తల్లి కాబోతాంది. అరే రాములా, ఏమైందమ్మా? ఎవరు చెప్పమ్మా? రవలి అమ్మా, ఎవరమ్మా రవలి? చెప్పమ్మా. అది మన ఇంటి కట్టలు కొట్టి వచ్చింది కదా శంకరి. శంకరా? అరే శంకర్గా, వాడిని చంపుతా, వాడిని ఇప్పుడు నరికి చంపుతా. ఎక్కడికి పోతావు? ఆగయ్యాగు. ఇంకా ఇది చేసింది మంచి పని అని పోయి ఆయన ఇంటికి పోయి లొల్లి పెడతావా? కైకిలు కానీ వెళ్తే నా కడుపు మీద అంటాడా? ఇప్పుడు ఆయన తప్పు ఎంత ఉందో దీని తప్పు కూడా అంతే ఉన్నది. ఇటీను నువ్వు ఆవేశపడకు. ఈ విషయం బయటికి తెలియ ముందుకే వాళ్ళ ఇంటికి పోయి లగ్గమ్మ చేద్దామని మాట్లాడు వాళ్ళ బాబుతోటి. ఏం మాట్లాడమంటే గాలికి మన పిల్లనిచ్చుడు ఏందే? ఇగో మంచో చెడో మన పిల్ల కూడా ఇష్టపడ్డది కదా, ఇష్టపడితేనే ఇంత దూరం వచ్చింది. ఆ శంకర్కే ఇచ్చి లగ్గం చేద్దామయ్యా. అమ్మా, వాడు ఇష్టమేనా అమ్మ నీకు? ఇష్టమే బాపు. ఎంత పని చేస్తావమ్మా? నిన్ను ఎంతో మంచిగా చదువుకొని జాబ్ చేసేటోనికి ఇచ్చి మంచిగా చదువుకునేటోనికి ఇద్దాం అనుకున్నాం. ఏదో ఒక కప్పముతోనికి ఇష్టపడి కానీ ఎంబడి పోతావా తల్లి? నానా నువ్వు అట్లా అనకే, నాకు ఆయన అంటే ఇష్టం. ఆయననే పెళ్లి చేసుకుంటా. ఏమయ్యా నువ్వు గట్టిగా మాట్లాడకు. ఎవరి ఇంటి ఇజ్జత్ మానం పోతుంది. వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాంపా, లగ్గం చేద్దాంపా. నువ్వు మళ్ళొస్తాం. వెల్కమ్ టు మన పల్లె A to Z. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. పైకి చూస్తావా మామ? కైటలు కొడతా.